10 రోజుల నుండి బంధువులు, పిల్లలతోటి కర్మకాండలతో హడావుడిగా ఉన్న ఇల్లు ఒక్కసారి అందరూ వెళ్ళిపోవడంతో నిశ్శబ్దమైపోయింది. 35 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి, ఎందరికో విద్యాబోధన చేసి, పిల్లలందరికీ పెళ్ళిళ్ళు చేసి, 2 సంవత్సరాల క్రితమే పదవి విరమణ చేసి హాయిగా కాలక్షేపం చేస్తున్న వెంకటేశ్వర్లు సార్ సడన్గా కాలం చెయ్యడంతో భార్య పార్వతమ్మ ఒంటరిది అయిపోయింది. పిల్లలందరూ వాళ్ళ నాన్నగారు రాసిన వీలునామా చదువుకొని హాయిగా ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక మిగిలింది భార్య పార్వతమ్మ. ఆ ఇంట్లో ఒంటరిగా అయిపోయింది. పిలిస్తే పలికే నాథుడే లేడు. ఈ శేష జీవితం ఎలా గడపాలా అని ఆలోచనలతో భార్య పార్వతమ్మ శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది. కడుపున పుట్టిన పిల్లలు వీలునామా ఎలా అమలు జరపాలో ఆలోచించుకుంటున్నారు గాని, భర్త పోయి పుట్టెడు దుఃఖంలో ఒంటరిగా ఉన్న అమ్మ గురించి ఆలోచన ఏ ఒక్కరికీ లేదు. వెళ్ళి వస్తాం, ఆరోగ్యం జాగ్రత్త, సమయానికి మందులు వేసుకో, ఏదైనా అవసరమైతే ఫోన్ చేయి అంటూ పిల్లలు మాట వరుసకు జాగ్రత్తలు చెప్పి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. మొట్టమొదటిసారి విపరీతమైన భయంతో పాటు దిగులు వేసింది. కళ్ళ నుండి అప్రయత్నంగా కన్నీళ్లు జారాయి. ఇంతలో పోస్ట్ అని కేక వినబడింది. ఎవరు రాసుంటారబ్బా ఈ ఉత్తరం అనుకుంటూ అప్రయత్నంగా ఫ్రమ్ అడ్రస్ చూసి ఆశ్చర్యపడింది. దానిమీద ఫ్రమ్ అడ్రస్ తన భర్త వెంకటేశ్వర్లు గారిదే. చనిపోయిన వ్యక్తి ఎలా ఉత్తరం రాశారనుకుంటూ కవర్ ఓపెన్ చేసి ఉత్తరం చదవసాగింది. ప్రియమైన పార్వతికి, నువ్వు ఆశ్చర్యపడతావని నాకు తెలుసు. నేను బతుకున్న రోజుల్లో రాసిపెట్టిన ఈ ఉత్తరాన్ని ఢిల్లీలో తెలంగాణ భవన్లో పనిచేస్తున్న మన బిడ్డలాంటి నా ప్రియశిష్యుడు సుబ్రహ్మణ్యంకిచ్చి నేను చనిపోయిన తరువాత పోస్ట్ చెయ్యమని చెప్పాను. నా మనసులోని మాట నేను బ్రతికున్న నాళ్ళు చెప్పలేకపోయా. మరణం ఎవరికి ముందు వస్తుందో ఎవరికి తెలుస్తుంది? భర్త పోయిన భార్య ఈ లోకంలో బ్రతకడం చాలా కష్టం. ముందుగా పిల్లలందరూ దూరంలో ఉంటారు. ఒంటరిగా బ్రతకాలంటే నీకు చాలా మానసిక ధైర్యం కావాలి. ఒకవేళ పిల్లల దగ్గరకు వెళ్ళిన ఈ ఆధునిక కాలంలో కొడుకు, కోడలు ఉద్యోగాల్లో ఉండటం వల్ల వాళ్ళ కుటుంబ వ్యవహారాలు, బాధ్యతలు నీ నెత్తిమీద పెట్టి రుద్దబడతాయి. వయసు మీరిన నీకు వంట, వార్పు చెయ్యడం చాలా కష్టం. తప్పని పరిస్థితుల్లో తెలియకుండానే కుటుంబ బరువు మరింత పెరుగుతాయి. ఒంటరిగా ఉంటే ఆర్థిక భరోసా ఎంత ఉన్నా బ్యాంకుకు వెళ్ళి డబ్బు తీసుకోవడం కూడా చాలా కష్టం అవుతుంది. డబ్బు చాలా చెడ్డది. మంచివారిని కూడా మాయలు మరాఠీలుగా చేస్తుంది. ఇక విషయంలోకి వస్తే పిల్లలందరి పేరున రాసిన వీలునామా చెల్లదు. ఎందుకంటే నా ఆఖరి వీలునామా నీ పేరు మీదే ఉంది. ఏదో వాళ్ళని సంతృప్తిపరచడానికి అలా రాశాను. కానీ నాకు వాళ్ళ మీద నమ్మకం లేదు. కాలం అలా ఉంది మరి. ఎంతోమంది స్నేహితుల జీవితాలు చూశాను. చనిపోయి రోజులు కూడా గడవక ముందే బ్యాంకుల చుట్టూ తిరిగే స్నేహితుల భార్యలను చూసి మనసంతా కకావికలమైపోయేది. నా ఆఖరి వీలునామా ప్రకారం ఆస్తంతా నీ పేరు మీదే ఉంది. వీలునామా కాగితం లాకర్లో నీ నగల పెట్టి కింద పెట్టాను. ఇంకొక కాపీ సీల్డ్ కవర్లో ఉంచి బ్యాంకు లాకర్లో ఉంచాను. ఏదైనా అవసరమైతే నా ప్రియశిష్యుడు తెలంగాణ భవన్ సుబ్రహ్మణ్యంకు ఫోన్ చేయి. వాడికి చాలా వివరాలు చెప్పాను. ఆర్థిక స్వతంత్రం గనక స్త్రీకి ఉంటే ప్రపంచమంతా ఆమెను లోకువగా చూడదు. పిల్లలు మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నా ఏదైనా పరిస్థితులు బాగా లేనప్పుడు
నువ్వు ఎవరిని అడగక్కర్లేదు. బ్యాంకు బ్యాలెన్స్ అంతా జాయింట్ అకౌంట్లోనే ఉంది. ఒక్కసారి నువ్వు బ్యాంకుకు వెళితే పనిచేసి పెట్టే నా శిష్యుడు నరేష్ బ్యాంక్ మేనేజర్గా మన ఊరికి బదిలీ అయ్యి వచ్చాడు. వాడు సహాయం చేస్తాడు. ఏ పిల్లలింటికి వెళ్ళినా నీకు స్వతంత్రం ఉండదని నాకు తెలుసు. సున్నితమైన నీ మనసు బాధపడుతుంది. నేను కట్టిన ఇంట్లో నేను సంపాదించిన సొమ్ముతో నీ శేష జీవితాన్ని చక్కగా గడుపు. మానవ పరిణామ క్రమంలో వచ్చిన జీవితానికి నా చివరి శ్వాస వరకు తోడుగా నిలిచిన నీకు చాలా రుణపడి ఉంటాను. వీలునామా మార్చానని పిల్లలకు కోపం రావచ్చు. ఇన్నాళ్ళు నీతోటి చాకిరీ చేయించుకొని నిన్ను దిక్కులేని దానిగా, జీతం లేని పని మనిషిలాగా చేసే అవకాశం ఉంటుందని నేను ఇలా చేస్తున్నాను. మన పిల్లలను కంటికి రెప్పలా పెంచాము. మంచి మంచి చదువులు చెప్పించాం. ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. పెళ్ళిళ్ళ తర్వాత వాళ్లకున్న బాధ్యతల వల్ల మరే కారణమో తెలియదు కానీ వాళ్ళ ప్రాధాన్య అంశంలో మనం లేము. నేనది గుర్తించాను. మన కొడుకు మనల్ని బాగా చూసుకోవాలని అనుకున్న కోడలి ఒత్తిడి వల్ల వాడు మనల్ని వాళ్ళతో ఉండమని మాట మాత్రం కూడా అడగలేకపోతున్నాడు. కూతురు పరిస్థితి సరే, వాళ్ళ పిల్లల పెంపకానికి అవసరమైనప్పుడల్లా వాళ్ళ పని మనిషిగా నిన్ను ఉపయోగించుకొని ఈ అవసాన దశలో నీ వైపు కన్నెత్తి చూడటం లేదు. ఇవన్నీ నేను గమనించాను. ఎంతోమంది తల్లిదండ్రులు అనాథ శరణాలయాల్లో దిక్కు మొక్కు లేకుండా జీవనం గడుపుతున్నారు. తమ సొంత కొడుకులు కూతుర్ల ఇళ్లల్లో జీతం లేని వంట మనుషుల్లాగా బ్రతుకు వెళ్లదీస్తున్నారు. కాలం పెట్టే పరీక్షకి మనం ఎదురొడ్డి నిలవాలి. కానీ అధైర్యపడకూడదు. ఒకరు ముందు, ఒకరు వెనక, అంతే. ఓపిక ఉన్నన్నాళ్ళు ధైర్యంగా ఇష్టమైన పనులు చేస్తూ బ్రతుకు. ఇన్నాళ్ళు ఎన్నో బాధ్యతలు మోసిన నేను ఒక్కసారిగా నిన్ను వదిలి వెళ్ళిపోతే మీద పడే బాధ్యతలు నిన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తాయని తెలుసు. దేనికి భయపడకు. అన్నీ సర్దుకుంటాయి. కాలమే అన్నిటికీ పరిష్కారం చూపుతుంది. భాగస్వామికి ఏ లోటు లేకుండా చెయ్యడమే మనలాంటి పెద్దలు చెయ్యవలసిన పని. జీవితం ఎప్పుడూ సవాళ్లను విసురుతూనే ఉంటుంది. కష్టమైన, సుఖమైన నింపాదిగా ఎదుర్కో. బాధ్యతలన్నీ ఒంటి చేతి మీద నెట్టుకుంటూ వచ్చి బిడ్డలని ప్రయోజకులను చేసి నువ్వు ఇప్పుడు వచ్చిన ఈ కష్టాన్ని అధిగమిస్తూ ఆనందంగా కాలం గడపడమే నీ చేతుల్లో ఉన్న విషయం. నేను బ్రతుకున్న రోజుల్లో ప్రతి సమస్యకి నీతో చర్చించి సలహా తీసుకునేవాడిని. ఇప్పుడు నువ్వు సలహా అడగడానికి నేను లేను. కాబట్టి ముఖ్యమైన విషయాలన్నీ చెప్పేశాను. సమయానుకూలంగా నిర్ణయం తీసుకోవడమే నీ బాధ్యత. ఇక నీ కాలక్షేపానికి చుట్టుప్రక్కల పిల్లలందరికీ పిలిచి ఉచితంగా చదువు చెప్పు. అవసరమైతే పేద పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టు. నీకు మానసిక సంతృప్తి కలిగే ఏ పనినైనా సరే స్వచ్ఛందంగా చెయ్యగలిగిన ఆర్థిక స్వతంత్రం నీకు కలిగించాను. ఇట్లు ప్రేమతో నీ భర్త. ఎప్పుడో విధి కలిపిన బంధం చనిపోయిన తరువాత కూడా తన వంతు బాధ్యతని ఉత్తరం ద్వారా చెప్పిన భర్తకి మనసులో ధన్యవాదాలు చెప్పుకుంటూ కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతుంటే కొంగుతో తుడుచుకుంటూ ఎదురుగా గోడపై ఉన్న భర్త ఫోటోకు హృదయపూర్వకంగా నమస్కరిస్తోంది వెంకటేశ్వర్లు భార్య పార్వతమ్మ.